బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ ఐటీ పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కేటీ రామారావు గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ గారి ఆలోచన ప్రతి ఒక్క పేద కుటుంబంలో వెలుగులను చూడాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం. వారి సంకల్పాన్ని రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇలా తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలను ఇలా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొట్టమొదలుగా కేటీ రామారావు గారు ఈ యొక్క భారతదేశంలోనే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ఐటీ రంగంలో అభివృద్ధి పదంలో నడిపించి ప్రతి పట్టణాన్ని సుందర పట్టణాలుగా తీర్చిదిద్దినటువంటి అనేక లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి కేటీ రామారావు అన్న గారి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి మరీ ఉన్నత పదవులలో ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా ఇలా కొప్పుల ఈశ్వర్ గారు నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క జయదుర్గాదేవి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించడంతో పాటు ఈ యొక్క దీని అనంతరం పేద పిల్లలకు ఏదైతే డయాలసిస్ పేషెంట్లకు ఇలా వాళ్లకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడంతో పాటు పిల్లలకు అన్నదాన కార్యక్రమాలకు, అనాథ వృద్ధులకు అదేవిధంగా బట్టల పంపిణీ, అదేవిధంగా పుస్తకాల పంపిణీ, విద్యార్థులకు బ్యాగుల పంపిణీ, ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు మొక్కలు పంపిణీ కార్యక్రమాలు, ఈ విధంగా కార్యక్రమాలను అనేకం ఒక 10 కార్యక్రమాలు సేవా కార్యక్రమాలనే ఇలా కేటీఆర్ అన్న ఆలోచనకు అనుగుణంగా రామగుండం నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ కేటీఆర్ అన్న జ్ఞాపకాలు ఉన్నాయి, కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఉన్నాయి. వారందరూ కూడా ఇలా కేటీఆర్ అన్న సుఖ సంతోషాలతో అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి విధంగా ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో రామగుండం నియోజకవర్గ సకల జనుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పక్షాన హృదయపూర్వకంగా ఈ కేటీ రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి 50వ జన్మదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నియోజకవర్గంలో మొత్తం కూడా అంగరంగంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రపంచంలోనే మీటిగా ఉంచినటువంటి గొప్ప వ్యక్తి కేటీ రామన్న గారు. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి కోసం ఇవాళ రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు, సేవా కార్యక్రమాలు. దాన్ని కొనసాగిస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు రాబోయే కాలంలో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పెద్దలు కేటీ రామన్న గారు ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ ఒకసారి వారు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి రంగంలోకి తీసుకుపోవాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ను ప్రజలకు చేస్తున్నటువంటి చెడు మీద వారి పోరాటం నిరంతరం కొనసాగాలని, వారికి ఆ భగవంతుడు ఆ శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.